వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు బొమ్ము వారి వీధి వాస్తవ్యులు బ్రదర్ ఎస్ మురళి, వారి సతీమణి మేరీ కమల, కుమార్తె అంజలి, కుమారుడు అజయ్ సహకరిస్తున్నారు. మురళి గారికి ధన్యవాదాలు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మురళి గారు, వారి సతీమణి మేరీ కమల గారు, అంజలి, అజయ్ ఇచ్చిన సహకారం కొరకు వందనాలు. వారిని దీవించండి. నజరేయుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మీ ముందుంచుకోండి. 7 అధ్యాయాలు మనం ముగించాం. 2వ అధ్యాయములో పెంతెకొస్తు పండుగ దినాన సంఘము ఆవిర్భావము అయినప్పటి నుండి సంఘము విస్తరించుట ప్రారంభమైంది. యెరూషలేము, యూదయ, సమరయ. యెరూషలేము, యూదయ మరియు సమారయ. ఈ ప్రాంతాల్లో ఒక బలమైనటువంటి సువార్త ప్రజ్వరిల్లింది. అసంఖ్యాక ప్రజలు యేసును వెంబడించారు. ఎప్పుడైతే ఈ విధంగా సంఖ్యాపరమైనటువంటి గొప్ప విప్లవాత్మకమైన అభివృద్ధి ఇశ్రాయేలు యొక్క ప్రాంతాల్లో సంఘానికి వచ్చిందో, ఇశ్రాయేలీయులకు ఒక కలవరం పుట్టింది. అక్కడి నుండి ఇదేదో కొత్త మతము అనే భావనతో విశ్వాసం ఉంచిన వారిని అటాక్ చేయటం ప్రారంభించారు. నేను ఈ కాన్సెప్ట్లోనే ఇండియా విషయంలో, భారతదేశ విషయంలో ఒక ఆలోచన నేను చెబుతున్నాను, వినండి. ఇప్పుడు మనం 2.3%. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ అట్రాసిటీస్ ఇవన్నీ కాదు. అసలు ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే ఇజ్రాయేలు జనసంఖ్య పెరిగిన తర్వాత, విస్తరించి వారిని మించిపోయిన తర్వాత సమస్య వచ్చిందో, అలాగే యెరూషలేములో నూతనమైనటువంటి ఆ శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో ఏ విధంగా అయితే జనాభా విస్తరించారో అప్పుడు ప్రారంభమైంది. అర్థమవుతుందా? అట్లనే ఇండియాలో కూడా ఒక విశేషమైన జనాంగము క్రీస్తు కొరకు ఉన్నారు. ఆ అసంఖ్యాక జనాంగం క్రీస్తు కొరకు లేవా. అప్పుడు ఫైనల్ చర్చ్, ఫైనల్ ట్రబుల్ అండ్ పెర్సిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అది నా అంచనా, నేను భావించుకున్నది వాక్యం ప్రకారం. కాబట్టి చర్చ్కి మంచి రోజులు ఉన్నాయి. టాప్ పర్సంటేజ్కి చర్చ్ ఇండియాలో వచ్చే వరకు మంచి రోజులు వస్తాయి. ఆ తర్వాత ఆ మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అయిన తర్వాత ట్రబుల్ అత్యధికం అవుతుంది. ఇక్కడ కూడా అట్లా జరిగింది. వీళ్ళలో సౌలు అని ఒక మతాసక్తి కలిగినటువంటి యవనస్తుడు, ఎవరైతే స్టెఫెను యొక్క మరణానికి సమ్మతించాడో అతడు పెట్టిరేగిపోయాడు. బైబిల్ గ్రంథం నేను చదువుతున్నప్పుడు నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే, దేవుని ప్రణాళిక అండి. దేవుని ప్రణాళిక చొప్పున
పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు న్యూ టెస్టిమెంట్ని కంపైల్ చేయాలి. మరి పౌలు ఎక్కడున్నాడు, ఎట్లున్నాడని చూస్తే 8వ అధ్యాయంలో ఒక తీవ్రవాది కంటే ఘోరంగా ఉన్నాడు, ఒక నరహంతకుడి కంటే ఘోరంగా ఉన్నాడు, ఒక హింసకుడిగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. ఆనాటి జనాంగానికి సంఘానికి సౌలు పేరు చెప్పితే టెర్రర్ అయిపోతుంది. ఎందుకంటే అతడు చాలా గొప్ప అధికారం కలిగినటువంటి యవనస్తుడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు, రోమా పౌరసత్వం ఉన్నటువంటి వాడు, నీతి విషయంలో పరిచయుడిగా ప్రకటించుకున్నవాడు, గమాలియేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు. ఒకటేమిటి, విశేషమైన గొప్పతనాలు అతనికి ఉన్నాయి, మరియు క్రూరమైనటువంటి వాడు. అతడు సంఘం మీద కక్ష కట్టాడు. మా మతాన్ని పాడు చేస్తున్నారు క్రైస్తవులు అని వారిని హింసించటానికి పూనుకున్నాడు. ఆ కాలమందు, అప్పుడు రాశారు ఈ మాటలు, ఆ కాలమందు, ఏ కాలమందు? స్టెఫెను రాళ్లతో కొట్టబడిన కాలమందు, సౌలు సంఘాన్ని హింసిస్తున్న కాలమందు, మతనాయకులు అపోస్టల్స్ను ఆటంకపరిచిన కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినది. And Saul approved his execution. And there arose on that day a great persecution against the church in Jerusalem. యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగెను. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు సంఘం భూమి మీద గొప్ప హింస కలిగెను. ఎక్కడ? యెరూషలేములో. యేసును అంగీకరించినటువంటి వారు తప్పక హింస నొందుతారు. సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ దేవుడు ఎరిగి అమలు చేస్తున్నాడు. In his great design and plan, God arranged the persecution on the church. ఎందుకు? ఆ రోజున ఆ శ్రమ రాకపోతే వాళ్ళు ప్రపంచమంతటా చెదిరేవారు కాదు, సువార్త ఇవాళ మనకు వచ్చేది కాదు. కనుక యెరూషలేములోని విశ్వాసులు సౌఖ్యముగా ఉన్నప్పుడు గాడ్ యూజ్డ్ ద మెథడ్ ఆఫ్ హంటర్, కొరడా పద్ధతి వాడాడు దేవుడు. చక్కగా అందరూ తమకున్నదంతా అమ్ముకుంటూ వాటన్నింటినీ ఒక చోట పెట్టుకొని ఎవరి అవసరాలు కాళ్ళు ప్లెంటీ ఆఫ్ మనీతో పర్ఫెక్ట్గా జీవిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో వీళ్ళు సౌఖ్యంగా స్థిరపడి ఉండగా దేవుడు ఈ మహాహింసను సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా లేవనెత్తి తీసుకొచ్చాడు. సోదరుడా, సోదరి, ఎటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడంటే, ఏ హింసకుడైతే సంఘాన్ని గడగడలాడించి నాశనము చేయ పూనుకున్నాడో అదే సేవకుడు అదే మతమును, అదే క్రీస్తును, అదే విశ్వాసాన్ని అపోస్తలుడిగా మారి ప్రకటిస్తాడని సర్వజ్ఞానములో దేవుడు ఎరిగి ఉన్నాడు. సర్వజ్ఞానములో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎంత మహత్యం అది! దేవునికి సర్వజ్ఞానం ఉన్నది, భవిష్యత్ జ్ఞానం ఉన్నది. God designed his plan accordingly, very wisely. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము చేత అతడు ఆ ప్రణాళికను దేవుడు అతని పట్ల చేశాడు. ఇది మనం
తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైంది. అక్కడ గొప్ప హింస కలిగింది, దేవునికి తెలుసు. అది ఇంకా జరగబోయేది కూడా దేవునికి తెలుసు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా వాళ్ళు దేవుని కొరకు జీవించాలో, హింసనందాలో, హతసాక్షులు అవ్వాలో దేవునికి ముందస్తుగానే తెలుసు. మనం ఊరికే కంగారు పడిపోతూ ఉంటాం. అయ్యో ఏదో అయిపోతుంది అవుతుంది. ఆయన చిత్త ప్రకారం కొన్ని జరగాల్సినవి సావర్నిటీలో ఆయన జరిగిస్తాడు, సార్వభౌమకత్వంలో. కానీ అది మన జీవితాలకు ఎన్నటికీ నష్టం కాకుండానట్లుగా ప్రభువే దాని ప్రణాళికను చేస్తాడు. చూడండి, సమరయ దేశం, యూదయ దేశంలో ఈ అపోస్టల్స్ తప్ప అందరూ చెదిరిపోయారు. ఒకప్పుడు సంఘమంతా యెరూషలేములో కేంద్రీకృతమైంది. హింస కలిగినప్పుడు యూదయకు, సమరయకు ఈ సువార్త పాకింది. అర్థమవుతుందా? మనము ఎంతవరకు కూడా కంఫర్ట్ జోన్లో ఇవాంజలిజం చేయాలని చూస్తాం, ఘనత రావాలని చూస్తాం. నేను బిషప్స్ కౌన్సిల్ పెట్టాను ఇండియాలో. ఆ బిషప్స్ కౌన్సిల్లో నాకు చాలామంది పెద్ద పెద్ద బిషప్స్ పరిచయం అవుతున్నారు, దినదినం మాట్లాడుతున్నారు. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ బిషప్స్ ఆర్ రెగ్యులర్లీ స్పీకింగ్ విత్ మీ. కొన్ని బాధ్యతల విషయాల్లోకి వచ్చేటప్పటికీ లోకములోని తలంపులే కొందరిలో చూచాను నేను. మోస్ట్ కంఫర్టబుల్ జోన్లో, ప్రాఫిటబుల్ వేలో, రికగ్నైజ్డ్ కండిషన్స్ మధ్య గౌరవనీయమైన స్థితిలో గణపరచబడాలని చూస్తున్నాం మనం ఇవాళ. కానీ అది ఒక కోణం మాత్రమే. యేసు అట్లా లేరు. ఆయన తృణీకరించబడ్డారు, ఆయన ఒంటరి అయ్యారు, ఆయన తగ్గించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన తక్కువగా చేయబడ్డాడు. కానీ దేవుడు అవన్నీ కూడా యేసు జీవితంలో అలౌ చేసి వాటిని భరించిన ఆయన నామాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళాడు. సంఘములో కూడా అదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. మనం అనుకుంటాం ఏ ఆటంకాలు రావు అనుకుంటాం. మన బోధకులు ఎట్లా తయారైపోయారంటే మీకే ఆటంకాలు రావు, వచ్చినా దేవుడు తీసేస్తాడంటారు. ఆటంకములను అధిగమింపచేయుటకు ఆటంకములకు అనుమతినిచ్చువాడు దేవుడే. వాట్ ఈస్ సాటన్? నథింగ్. సిలువలో తలజితికిపోయిన సాతాను నిన్నేం చేస్తాడు? God allowed some negative conditions to build you spiritually to some certain standard. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఆటంకాలు తీసుకొస్తాడు. టు బిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్, టు బిల్డ్ యువర్ ఫెయిత్, టు బిల్డ్ యువర్ ఒబీడియన్స్, గాడ్ విల్ బ్రింగ్ అప్ obstacles ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆటంకాలు తీసుకొస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఇక్కడ యూదయ సమరయాలకు సువార్త బోటలు ఆగిపోయారు. హాయిగా డబ్బంతా కూడా తెచ్చి చోట పెట్టుకొని అందరూ కలిసి భోజనాలు చేసుకుంటున్నారు. దేవుడు చెదరగొట్టాడు. ఈ సందర్భంలో ఒక పక్షిరాజు గూడు విషయం చెబుతాను వినండి. ఒక పక్షి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టినప్పుడు పొదుగుతుంది. పొదిగే సమయంలో అది పిల్లలను చేసేటప్పుడు మెత్తగా ఉండే పీచుతో సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేసి ఆ పిల్లలకు క్రింద ఉన్నటువంటి పుల్లలు గుచ్చుకోకుండా చూస్తుంది. పిల్లలకి నోటికి ఆహారం అందిస్తుంది. ఆ పిల్లలు ఎదగటం ప్రారంభిస్తాయి. ఈ తల్లి పక్షి బయటికి వెళ్ళి ఆహారం తెస్తూ ఉంటుంది. ఆ పిల్లలు తల్లి కొరకు ఎదురు చూస్తాయి. తల్లి పెట్టిన ఆహారాన్ని ఎదుగుతాయి. కొంచెం కాలమైన తర్వాత ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే తనంతట తానే గూడు చెదరగొట్టేస్తుంది. తనంతట తానే గూడు చెదరగొడుతుంది.
మెత్తని పరుపేసింది ఆ పక్షిరాజే, పొదిగినది ఆ పక్షిరాజే, పిల్లలను చేసింది ఆ పక్షిరాజే, సాకింది ఆ పక్షిరాజే, కేర్ తీసుకుంది ఆ పక్షిరాజే. కానీ ఒక పర్టికులర్ పీరియడ్ అయిన తరువాత, కొంత సమయం అయిన తర్వాత ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడు తాను చెదరగొట్టేస్తుంది. తన గూడు తాను చెదరగొట్టేస్తుంది. చెదరగొట్టినప్పుడు పీచంతా పక్కా పోతుంది, పుల్లలు బయటకు వస్తాయి, వీటికి నొప్పి వస్తుంది పిల్లలకు. అదే కదా, చిన్న పక్షులు కదా అవి, వాటికి ఇంకా రెక్కలు పూర్తిగా రావు, లేదంటే స్కిన్ మీద ప్రొటెక్షన్కి హెయిర్ ఇంకా రాదు. ఆ పుల్లలు గుచ్చుకుంటే కొత్తగా ఉండి నొప్పిగా ఉంటుంది. మా తల్లి పక్షి ఏమిటి ఇట్లా చేస్తోందని అవి కొంచెం అసహనంతో ఇటు అటు కూడా కదులుతూ ఉంటాయి. కానీ వాటికి తెలియదు ఎందుకు చేస్తుందో. ఈ పక్షులు, చిన్న పక్షులు నిత్యము పెద్ద పక్షి చేత పోషించబడే ప్రణాళిక లేదు దేవునికి. అందుకే వాటికి ఎదుగుదల వచ్చే కొలది కూడా ఆ పక్షి తనంతట తాను గూడు చెదరగొట్టినప్పుడు ఒక వ్యాఖ్యాలు తీసుకెళ్తాను రమ్మని పిల్లలను తన మెడ మీద ఎక్కించుకుంటుంది. ఒకదాన్ని ఎత్తైన స్థానానికి వెళ్ళిపోతుంది ఆ పక్షిరాజు. ఆ చిన్న పక్షిని భుజాన పెట్టుకొని వెళుతుంది. గ్రద్ద తన రెక్కల మీద పెట్టుకుని వెళ్ళినట్టుగా వెళుతుంది పైకి. వెళ్ళిన తర్వాత సడన్గా ఆ పిల్ల పక్షిని నేల జారేస్తుంది, వదిలేస్తుంది పైన. అంతే, అది ఏడ్చుకుంటూ అరుచుకుంటూ తనకున్న రెక్కలను పైకి కిందకు ఆడించుకుంటూ తన సేవ్ చేసుకోవటానికి యత్నం చేసుకుంటూ నేలకి పడిపోవటానికి పడుతూ ఉంటుంది. వేగంగా నేల వచ్చేస్తుంటుంది, అది బిగ్గరగా అరిచేస్తుంటుంది ఆ పిల్ల. అంతకంటే వేగంగా ఆ తల్లి పక్షి భూమి మీదకు దిగి వచ్చి వేగంగా ఆ పిల్ల నేల తాకకుండా మళ్ళీ తన భుజానికి ఎత్తుకొని పైకి తీసుకెళ్తుంది. మా తల్లి వదిలేసినా కూడాను మళ్ళా నన్ను పైకి తీసుకెళ్ళింది అని చెప్పి సంబరపడుతుంది ఆ పిల్ల. ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. ఈసారి మళ్ళీ ఆడవటం మొదలు పెడుతుంది, మళ్ళీ కూడా పడిపోతుంటుంది. అలా కొన్ని తఫాలుగా జరిగిన తర్వాత ఈ చిన్న పక్షి యొక్క రెక్కలలో తనను తాను సేవ్ చేసుకోవటానికి ఆ పక్షి చేసే ఎక్సర్సైజ్లో ఆ రెక్కలు బలం పొందుకుంటాయి. ఆ అన్నెసరీ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. కొంతకాలం అట్లా అయ్యేటప్పటికి ఈ పక్షి ఎగరటం ప్రారంభం చేస్తుంది. ఇది నేర్చుకుంటుంది. నేర్చుకుని తల్లి పక్షి కంటే పైకెగిరి ఆ తల్లి వైపు చూసి నవ్వుతుంది. అర్థమవుతుందా? దేవుడు కూడా అదే మైండ్ కలిగిన వాడు. మనలందరిని అభివృద్ధి చేసేసాడు. అంతేనా? సువార్త ఆగిపోతుందా? మనం ఇవాళ సంఘాల్లో ఏం విందులు చేసుకుంటున్నాం? జనవరి 1కి ఒక ప్రేమ విందు, క్రిస్మస్కి ఒక ప్రేమ విందు, ఈస్టర్కి ఒక ప్రేమ విందు, జన్మదినాలకు ప్రేమ విందు, సంఘం పుట్టినరోజు ప్రేమ విందు, సేవకుడు పుట్టినరోజున ప్రేమ విందు. ఇట్లా డబ్బులు చక్కగా విస్తరించి ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఇట్లాంటప్పుడే ఈ కదలిక దేవుడు తెస్తాడు. ఏ కదలిక? గూడు చెదరగొడుతున్న కదలిక. మీకు తెలిసిన 156 Christian organizations were stopped. FCRAs were stopped. FCRAలు ఆగిపోయాయి. అర్థమైందా? గూడు చెదురుతోంది. బ్యాప్టిజం ఓపెన్గా బయటికి వెళ్ళి ఇవ్వాలి అని అంటే దెబ్బలాటకు వస్తున్నారు పబ్లిక్ ఇవాళ. అర్థమవుతుందా? రోడ్డు మీద సువార్థికానికి వెళ్ళాలంటే ఆపి మాకు అక్కర్లేదు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కనుక గూడు చెదురుతుంది దేశంలో. అర్థమవుతుందా? ఎందుకు? బలము పొందుటకు, సంఘము విస్తరించుటకు, సంఘము నూతన స్థలములకు వెళ్ళి పనిచేయుటకు ఈ విధమైనటువంటి శ్రమానుభవాలను దేవుడు రప్పించాడు. గొప్ప హింస యెరూషలేములో కలిగింది. కారణంగా సువార్త సమరయ
యూదయ ప్రాంతాలకు వ్యాపించింది. ఇవాళ సౌత్ ఇండియాలో 5 స్టేట్స్ ఉన్నవి. ఇది సౌత్ ఇండియా మీరు చూడండి, భారతదేశపు పటంలో పై భాగం చాలా పెద్ద వ్యాసార్థం కలిగి ఉంటుంది. క్రిందకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు మనకు చివరకు వచ్చేటికి టైలెండ్ లాగా వచ్చేస్తాయి సన్నగా. ఈ సౌత్ ఇండియాలో చర్చ్ వెరీ స్ట్రాంగ్ అయ్యింది. దెన్ వాట్ అబౌట్ ఇన్ నార్త్ ఇండియా? నార్త్ ఇండియా చాలా వెడల్పైన స్థితిలో ఎక్కువ రాష్ట్రాలు కలిగి ఉంటుంది. యూనియన్ టెరిటరీస్లో పాండిచేరి మనకి ఈ సౌత్లోనే తగులుతుంది. యానాం దగ్గర, తమిళనాడులో, కేరళలో, ఒక భాగం కర్ణాటకలో కూడా తగులుతుంది. సో ఒక మాటలో చెప్పాలంటే 5 రాష్ట్రాలు, ఒక యూటీ ఇక్కడ తగిలింది మనకి. మిగిలిన 6 యూనియన్ టెరిటరీస్తో పాటుగా 29 రాష్ట్రాలు ఉన్నవి. అవి 24 రాష్ట్రాలు బయటికి వెళ్ళాయి. అక్కడ క్రైస్తవ్యం లేదు. ఇక్కడ వీధికి 10 మంది. ఇజ్రాయేల్ పేట ఉంది ఏలూరులో, లంకపేట ఉంది, ఖండ్రికగూడెం ఉంది, తర్వాత ప్రక్కనున్న చిన్న చిన్న ఏరియాస్ అంతా కలిపి 2 కిలోమీటర్స్లో నియర్లీ 100 సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఉన్నారు. ఏలూరు వ్యాసార్థం వితిన్ 4 కిలోమీటర్స్లో 300 పైగా సేవకులు ఉన్నారు. నేను పంజాబ్ వెళ్ళాను, పంజాబ్లో చూశాను, అమృత్సర్ వెళ్ళాను. పంజాబ్లో 100 కిలోమీటర్స్ పోయినా కూడా ఎక్కడ టెంపుల్ కనపడలేదు, చర్చ్ కనపడలేదు. ఎక్కడ చూసినా హిందూ టెంపుల్స్ ఉన్నాయి. మరి అక్కడక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు కనపడ్డారు. మరి నార్త్ ఇండియాకి ఎవరు వెళ్తారండి? సౌత్ ఇండియాలో lakhs ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఉన్నారు నార్త్ ఇండియాలో. కనుక ఈ కంప కదలాల, సౌత్ ఇండియాలో ఈ కంప కదల్చబడాల, ఈ గూడు చెదర్చబడాల. దట్ విల్ ష్యూర్లీ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే కదా ఇప్పుడు ఆల్ హిందూ ఫెనటిక్ గ్రూప్స్ ఆర్ స్ట్రాంగ్లీ వర్కింగ్ ఇన్ సౌత్ ఇండియా అండ్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ సౌత్ ఇండియా. కాబట్టి మనం చూసినట్లయితే ఆనాడు సంఘానికి ఏ విధంగా అయితే వచ్చిందో ఈనాడు కూడా సంఘానికి అదే విధమైన గొప్ప హింస వస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేశారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, భక్తి గల మనుషులు ఉన్నారు ఆ రోజున. ఇవాళ ఉన్నారా? భారతదేశంలో సమాధుల తోటలు, క్రైస్తవ సమాధుల తోటలు ఎంత దారుణముగా ఉన్నవి. కొన్ని మండల హెడ్ క్వార్టర్స్లో క్రైస్తవులకు సమాధుల తోటలు లేవు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో, సిటీస్లో, మున్సిపాలిటీస్లో క్లబ్డ్ బరియల్ గ్రౌండ్స్ ఉన్నవి కానీ ఇండివిజువల్ బరియల్ గ్రౌండ్స్ లేవు. సమాధులు నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఒక గౌరవప్రదమైన సమాధి నోచుకునే స్థితి లేని స్థితిలో క్రైస్తవ సంఘమే వాళ్ళు ఉంది. ఆ రోజున స్టెఫెనును మర్యాదగా తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ సమాధులదండే. ఏలూరులో అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేశాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనవి చేస్తున్నాను, గొప్పగా ప్రలాపించారు, ఏడ్చారు. ఇవాళ ఎవరైనా చనిపోతే ఎవరు ఏడవటం లేదండి. ఎక్కడో వెరీ రేర్. ఒక విశ్వాసం చనిపోతే ఇంకో విశ్వాసం వచ్చి ఏడవటం కనబట్టలే. ఎందుకంటే హృదయాలు డ్రై అయిపోయాయి, ఎండిపోయాయి, ప్రేమరాహిత్యం వచ్చేసింది. ఏముందిలే ఇందులో అన్నట్టుగా తయారయ్యారు. కానీ ఆనాడు స్టెఫెను కోసం ప్రలాపించి ఏడ్చారు. సంఘంలో ఒక వ్యక్తికి ఇట్లా అయ్యింది. చూడండి, అక్కడక్కడ సేవకులపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు చర్లపల్లిలో ఒక సేవకుడు ఉన్నాడు, తెలంగాణలో, హైదరాబాద్. అతన్ని నేను వెలుపడికి తీసుకుని వచ్చి ఒక మంచి సభ పెట్టి అతనికి కావలసినవి ఏర్పాటు చేయమని కౌన్సిల్కు ఒక సమాచారం ఇచ్చాను నేను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిషప్స్కి. చూడండి, ఒకడు ప్రలాపించే దిక్కుగా ఉన్నామా మనం? ఒక కుటుంబము సమస్యకు వెళ్ళినప్పుడు సంఘములో దానిని గురించి ఏడ్చేటువంటి భాగ్యములో ఉన్నామా? కనుక ఆనాడు అట్లాంటి మంచి మనుషులు ఉన్నారు.
సౌలైతే ఇంటింటదొచ్చాడు, స్త్రీ పురుషులను ఈడ్చుకొచ్చాడు, చెరసాల్లో వేశాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. అంగలారుస్తున్నారు ప్రజలు, భయపడిపోతున్నారు, చెదిరిపోయారు. కానీ సువార్త మానలేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. They were scattered. Now those who were scattered went about and preaching the word. అంతా చెదిరిపోయినా కూడా వాళ్ళు సువార్త మానలేదు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. సువార్త మానలేదు, సువార్త వ్యాప్తి చేశారు. దట్ ఈస్ ద గ్రేస్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఎంత నలిగిపోయినా సువార్త ఆగదు, సువార్త ఆగదు. అది ఎవరికి రీచ్ కావాలో అది రీచ్ అవుతుంటుంది. ఆ రీచింగ్ కంప్లీట్ అయ్యిందంటే రాకడొచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సంఘము సంపూర్ణమైపోతే ఒక్క క్షణంలో ఎత్తబడిపోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ మాట. కనుక జనము సంఖ్య సంపూర్ణమయ్యే వరకు ఇవన్నీ సంభవిస్తూనే ఉంటాయి. నేను ఇక్కడ ముగిస్తున్నాను. 5వ వచనము ఫిలిప్పును గూర్చినటువంటి వచనం అన్నది, సమరయాకు వెళ్ళాడు, క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు, ఫిలిప్పు సూచక క్రియలు చేస్తున్నాడు. వీటిని గురించి మనం రేపు మాట్లాడదాం. నేటి వాక్యోపదేశ సహకారి బొమ్మవారి వీధి ఏలూరు సోదరుడు ఎస్ మురళి, మేరీ కమల గారు, అంజలి అజయ్ గారు సహకారం. వీని దేవుడు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు మురళి గారు ఇచ్చిన సహకారం కొరకు స్తోత్రం. సంఘము దాని యొక్క స్థితిని గుర్తెరుగునట్లు సువార్తీకరణలో ముందుకెళ్ళినట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుండును గాక. ఆమెన్.